ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరియు ఆగస్టు 15, 1947 79వ స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఎవరెవరి వృత్తుల్లో వాళ్ళు మరి జెండా ఉత్సవంలో పాల్గొంటూ మరి స్వాతంత్ర దినోత్సవపు మరి కార్యక్రమంలో ఉంటూ ఉన్నారు. కొంతమంది మందిరాల్లో ఈ సంతోషకర మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ. ఈరోజు దీని గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని దేవుని సేవకుడిగా ప్రేరేపించబడి మార్నింగ్ లవర్స్ ద్వారా ఈ మాటలతో మీ ముందుకు రావటం జరిగింది. మొదటగా దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఈ సందర్భాన్ని బట్టి అని మనం ఆలోచన చేస్తే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను, స్థిరముగా ఉండి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకడి అని అంటాడు. అపోస్తలుడైన పౌలు ఆయన మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన మాట, ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. యేసు ప్రభు వారు మనలను స్వతంత్రులుగా చేశాడు. యేసు ప్రభు ఎవరిని స్వతంత్రులుగా చేశాడు? ఈరోజు భారతదేశం జరుపుకుంటున్న స్వాతంత్ర్యం ఎలాంటి స్వాతంత్ర్యం అని మనము ఆలోచన చేస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, బ్రిటిష్ వారి పాలనలో ఉన్న భారతదేశం ఎంతోమంది ఉద్యమాలు చేసి పోరాడి మరి భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలని, మన బ్రతుకు మనం బ్రతుకుదాం, మన పనులు మనం చేసుకుందాం, ఒకళ్ళ కాడి కింద మనం ఉండమేంది, ఈ భారతదేశం నాది, నా హక్కు, దీని మీద నాకు మరి అధికారం ఉంది, నన్నెవరో ఇంకొకళ్ళు పరిపాలించాల్సినటువంటి అవసరం ఏంటి అని బ్రిటిష్ వారి మీద పోరాడి వారితో ఎంతో సత్యాగ్రహాలు ఉద్యమాలు చేసి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర భారతదేశంగా ప్రకటించడం జరిగింది. పాకిస్తాన్ దేశంగా విభజించి మన భారతదేశాన్ని భారతదేశంగా విభజించారు. ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు మన భారతదేశం అంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. మరి బ్రిటిష్ వారి పాలనలో నుంచి స్వాతంత్ర్యం రావటానికి మరి గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇంకా అనేక మంది ఉద్యమాలు చేసి మరి ఈ త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించి ఈ స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు బ్రిటిష్ వారి పాలన నుంచి. నా ప్రియ దేవుని బిడ్డలారా, బ్రిటిష్ వారి చేతుల్లో నుంచి, వారి కాడి నుంచి మన భారతదేశానికి స్వాతంత్ర్యం అనేది రావటం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ స్వాతంత్ర్యం భారతదేశంలో చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ మరి చాలామంది ఇంకా ఆ దాస్యం అనే కాడి కింద బానిసలాగే బ్రతుకుతూ ఉన్నారని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయన అంటాడు, ఎప్పుడైతే అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరగలుగుతుందో అప్పుడే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు అంటాడు. ఎందుకని ఆడపిల్ల స్వాతంత్ర్యంగా అర్ధరాత్రి తిరగలేకపోతుంది అనంటే, మనుషులలో ఏమండి క్రూరత్వం పెరిగి, కామత్వం పెరిగి, పాపేచ్ఛలు పెరిగి, పాప భోగాలు పెరిగి, మనిషి చూపులు ఒక కామ వికార శాస్త్రాలతో శరీరాన్ని చూపులతో పాడు చేసుకుంటా కనిపించిన ఆడపిల్లను పాడు చేయాలని, పాపం చేయాలని ఇలా రకరకాలైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకనే ఆడపిల్ల అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగలేకపోతూ ఉంది. మరి భారతదేశానికి బ్రిటిష్ వారి పాలనలో నుంచి స్వాతంత్రం అయితే వచ్చింది కానీ మరి మనిషికి ఈ పాపేచ్ఛలు, భోగేచ్ఛలు
శరీరేచ్ఛలు, కామ వికారపు శాస్త్రలు, ఇలాంటి భయంకరమైన పాప ఇచ్ఛల నుంచి, పాప దాస్యము నుంచి, పాపపు కాడి నుంచి ఎప్పుడు విడుదల వచ్చింది? మనిషికి విడుదల అనేది ఉందా? మరి మనిషి ఎందుకని ఆడపిల్లలు స్వేచ్ఛగా బ్రతకలేకపోతున్నారు? మగవాళ్ళు కూడా చాలామంది స్వేచ్ఛగా బ్రతకలేకపోతున్నారు. కారణం ఏంటంటే పాపం అనే బానిసలోకి వెళ్ళిపోతున్నారు. బ్రిటిష్ వారి చేతుల్లో బానిసలుగా ఉండామని ఎలా అన్నారో, మనిషి కూడా పాపం అనే దాస్యము, పాపం అనే బానిసలోకి వెళ్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాపం అనే బానిస నుంచి ఎవరు విడిపించగలుగుతారు? మనిషి పాపము ద్వారా సంఖ్యలు వేయబడుతున్నారు, బానిసలోకి వెళ్ళిపోతున్నాడు, చాలా నష్టపోతున్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దిగజారిపోతున్నారు, కుటుంబాలు అల్లకొల్లలమైపోతూ ఉన్నాయి, పతనం అయిపోతూ ఉంది, శాంతి ఉంటల్లా, సమాధానం ఉంటల్లా, ఈ దాస్యములో చిక్కుకొని ఉన్నారు, సాతాను కబండ హస్తాల్లో చిక్కుబడి ఉన్నారు. ఇలాంటి మనిషి ఆ పాపము నుంచి, ఆ సాతాను కాడి నుంచి మనిషికి ఎప్పుడు స్వాతంత్రం వస్తుంది? ఎప్పుడు మనిషి పాపిచ్చల నుంచి, పాప భోగాల నుంచి, కామ వికార దుష్ట శాస్త్రం నుంచి మనిషి ఎప్పుడు విడుదల పొందుకోగలుగుతాడు అని ఆలోచన చేస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటా కూడా ఈ పాపపు బానిసములో, ఈ పాపమనే బానిసములో ఉండి మనిషి ఆత్మకు స్వేచ్ఛ లేకుండా, ఆత్మకు స్వాతంత్రం లేకుండా, శరీరానికి స్వేచ్ఛ లేకుండా మనిషి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నాడు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు అనే పేరుతో, యేసు అనే పేరుతో దేవుడే స్వయంగా పరలోకాన్ని విడిచి భూమి మీదకే వచ్చి, యేసు అనే పేరు ఆ దేహానికి, ప్రతి దేహానికి, భూమి మీద ఉన్న ప్రతి దేహానికి ఏదో ఒక పేరు ఉండాలి కదా. దేవుడు యేసు అనే పేరుతో భూమి మీదకి వచ్చింది. ఆయన మనుషులు పాపము నుంచి, పాప కాడు నుంచి, పాప బానిస నుంచి విడిపించడానికి వచ్చాడు కాబట్టి యేసు అనే పేరు పెట్టారు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఏమి రక్షిస్తాడు? పాపము నుంచి రక్షిస్తాడు, శాపము నుంచి రక్షిస్తాడు. పాప ఇచ్ఛలు, పాప భోగాలు, సాతాను కబడిన హస్తాల్లో చిక్కుబడిన ఆ సాతాను చెరలో బంధించబడి బానిస అయిపోయి నలిగిపోతూ, కుమిలిపోతూ, భారతదేశం బ్రిటిష్ వారి చేతిలో మనం చాలా నష్టపోతున్నాం, చాలా బానిసలైపోతున్నామని ఏ విధంగా స్వాతంత్ర్యాన్ని కోరుకున్నారో మనిషి కూడా అలాగే సాతాను చేతుల్లో చాలా చిక్కుబడి, స్వాతంత్రం ఎప్పుడొచ్చింది, విడుదల ఎప్పుడొచ్చింది, ఈ పాపపు సంఖ్యలు, ఈ పాపపు బానిసం నుంచి నన్ను విడిపించగలిగిన వాడు ఎవడు అని మనిషి ఎంతో బాధపడి వేదన పడుతున్న పరిస్థితుల్లో దేవుడే స్వయంగా యేసు అనే పేరుతో తన ప్రజలను ఆయనే రక్షించాలని భూమి మీదకి రావటం జరిగింది. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, స్వతంత్ర ఉద్యమంలో అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు పాల్గొన్నారు, ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. మరి మానవ పాప పరిహారం కొరకు, మానవుడు పాప బానిసలో స్వాతంత్ర్యం కోసం ఎదురు చూస్తున్న మనిషి కొరకు ఎంతమంది చనిపోయారు? ఎంతమంది చనిపోలా? ఒకే ఒక్కడు, యేసు. హల్లెలూయా. ఒక్కడు మాత్రమే ఆయన సిలువలో మరణించాడు. ఆయన మరణించడం ద్వారా మనిషికి పాప విమోచన, పాప విడుదల అనేది జరిగింది. మనందరి కొరకు సిలువలో ఒక్కసారిగా ఆయన ప్రాణత్యాగం చేసి బలిగా సిలువలో ఆయన మరణించటం జరిగింది. ఆయన సిలువలో బలిగా అర్పించబడటం ద్వారా మనిషికి పాప విమోచన జరిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి కొరకు ప్రభు ఒక్కడే బలి అయిపోయాడు. ఆయన త్యాగం, ఆయన సమర్పణ, ఆయన ఒక్కడే మనందరి కొరకు ఎంతో తన్ను తాను అర్పించుకొని రక్తం కాచాడు. ఈరోజు ఎలాగూ మనకి విడుదల కలుగుతుందయ్యా అనంటే, ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా విడుదల కొరకు, నా విమోచన కొరకు, నా పాప శాప దరిద్రత కొరకు, సాతాను పాపము ద్వారా నన్ను బంధించి దాస్యమనే కాడి కింద నన్ను చిక్కి నలిగిపోతూ కుమిలిపోతున్న నాకు విడుదల కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకే నా కోసం వచ్చావు ప్రభువా, ఇదిగో నీ ద్వారా నేను విడుదల పొందటానికి ఇష్టపడుతున్నా, నీ ద్వారా నేను రక్షించబడటానికి ఇష్టపడుతున్నా, నా రక్షణ కోసం, నా విమోచన కోసం సిలువలో నీవు మరణించావని నేను నమ్ముతున్నాను ప్రభువా, నాకు విడుదల దయచేయ్యా, నన్ను రక్షించు ప్రభువా, నాకు స్వాతంత్రం ఇవ్వు ప్రభువా అని చెప్పి ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు అడగగలిగితే, నీ పాపాన్ని గన ఒప్పుకోగలిగితే, అప్పుడు యేసు ప్రభువారు
పౌలు ద్వారా చెప్పినట్లుగా ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించి ఆయన మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మరలా దాస్యం అనే కాడి క్రిందకు మీరు చిక్కుకోవద్దు, అంటే మరలా ఆ పాపములోకి వెళ్ళొద్దు. ప్రభు ద్వారా మీకు విడుదల ఉంది, ప్రభు ద్వారా మీకు విమోచన ఉంది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా చెరగలుగుదనంటే ఎప్పుడు మనిషిలో ఈ పాపేచ్ఛలు, ఈ పాప కోరికలు, ఈ పాప ఆలోచనలు అనేది లేకుండా సాతాను కబండ హస్తాల్లో చిక్కుపడిన మనిషి ఆ సాతాను చేతుల్లో నుంచి బయటికి రావటానికి యేసుక్రీస్తు ద్వారా విడుదల విమోచన పొందినప్పుడు మనిషి అర్ధరాత్రి కాదు కదా, ఏ టైంలో ఆడపిల్ల వెళుతున్నా కూడా లేదు. ఏమంటే ఇంకా ఏ పాపమైనా సరే, ఏ టైం అయినా ఎప్పుడైనా సరే ఆ మనిషి చూపు మారిపోద్ది, ఆలోచనలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి, శరీరం మారిపోద్ది. అతడు ఎవరిని చూసినా సరే సహోదరుగా చూడగలుగుతాడు, పరిశుద్ధమైన చూపులతో ఉంటాడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి ఆయన రక్తంలో కడగబడి విడుదల పొందిన ఇతను కూడా పరిశుద్ధంగా ఉంటాడు. అతడు పాపం చేయటానికి ఇష్టపడడు. ఏమంటే క్రీస్తు మూలంగా పుట్టిన వాళ్ళలో ఆయన బీజం ఉంటుంది కాబట్టి వాడెప్పుడు కూడా పాపం చేయటానికి ఇష్టపడడు, చేయజాలడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, భారతదేశం పాపం అనే బానిస సంఖ్యల నుంచి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి స్వాతంత్ర్యాన్ని పొందాలి, యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి విమోచన విడుదలను పొందాలి. యేసు ప్రభు ఒక్కడ మాత్రమే భారతదేశానికి భారతదేశానికి కాదు ప్రపంచం అంతటికి కూడా పాపం అనే సంఖ్యలో, పాపం అనే బానిస నుంచి విడుదల కలిగించటానికి యేసు ప్రభు ఒక్కడ మాత్రమే ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఆ బలి త్యాగం ద్వారా ఈరోజు దాస్యం అనే కాడి కింద సాతాను కబడిన హస్తాల్లో చిక్కుబడిన నిన్ను యేసు అనే పేరు నీకు విడుదల కలిగిస్తుంది, విమోచన కలిగిస్తుంది. ఈరోజు ఆ ప్రభు దగ్గరకు నువ్వు రాగలిగితే, ఈ స్వాతంత్రం కావాలని నువ్వు కోరుకోగలిగితే యేసు ప్రభు అంటున్నాడు, ఇప్పుడే నీకు విడుదల, ఇప్పుడే నీకు స్వాతంత్రం, ఇప్పుడే సాతాను నుంచి నువ్వు విడుదల పొందు అని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నీవు, నాకు స్వాతంత్రం కావాలయ్యా, త్రాగుడు నుంచి విడుదల పొందలేకపోతున్నా, వ్యభిచారం నుంచి విడుదల దొంగతనం నుంచి విడుదల పొందలేకపోతున్నా, అసూయ కామ వికారపు శాస్త్రం నుంచి విడుదల పొందలేకపోతున్నా, నేను జయించలేకపోతున్నా నీ పాపాన్ని అంటే యేసు సిలువ త్యాగం, యేసు రక్తం నీ మీద పడినప్పుడు సాతానికి వణుకు కలుగుతుంది. ప్రతి పాపపు సంఖ్యలు తెగిపోతున్నాయి, విడుదల కలుగుతుంది. యేసు నామములో నీకు స్వేచ్ఛ, విడుదల, స్వాతంత్రం పాపము నుంచి కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తావన్నా. నమ్మినట్లయితే నాతో ప్రార్థనలో ఏకీభవించండి. సర్వకృప అనేది యేసు ప్రభువు నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఎంతమంది నాయన పాపపు సంఖ్యల్లో సాతాను కబండ హస్తాల్లో చిక్కుబడ్డారు, ఇప్పుడే నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక, యేసు నామములో విడుదల కలుగునుగాక, యేసు నామములో విడుదల కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.